పడుకున్నాడు. ఆపు పోనేరేవో ఇక్కడ రాబే. యాడికి పోతున్నావురా? భద్రాచలం దొర. దేనికోసానికి? మా నాయన చచ్చిపోయిండు. ఆయన బూడిద భూమికలు భద్రాచలం గోదాట్లో కలుపుకొని మా అమ్మ అడిగింది. అచ్చా, ఢిల్లీ లీడర్ లెక్క నదుల్లో కలుపుతున్నావురా? ఠీకైపో. అలాగే దొర. ఆగుబే. కత్తికి నెత్తురేంద్రా? తోలో తోడేలు దుమికిన దొర. ఇట్లా చేసిన తోడేళ్ళేసినావు. రే, అడవిలో జంతువుల జాంపులు కూడా నేరం రా. జేబులో ఏమైనా పైసలున్నాయిరా? పైసలుంటే నడిచేందుకు పోతా దొర. బస్సులో పోతా కదా. పొద్దుగాల ఉద్దర బేరేమైంది. చల్పా స్టార్ట్ చేయవే. మమ్మల్ని ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినారా దేవుడో దేవుడా. మేమెట్ట బతుకురా దేవుడో దేవుడో. ఊకోండి సార్, ఊకోండి సార్. అన్న చచ్చినందుకు దుఃఖంగా ఉందిరా. మీ నాయనని తప్పినప్పుడు రాని ఏడుపు ఇయ్యాలెందుకు అత్తాంది? రేకప్పుడు చిన్నోళ్ళు దునియా తెలియదు. కట్టనా సార్? మనసు బాగాలేదురా. ఏదైనా ఒక మంచి నీతి వాక్యం చెప్పు. ఏం చెప్పమంటారు సార్? ఇట్లనే ఒక ఊళ్ళోడు చచ్చిండట. ఆ చుట్టాలంతా శవాన్ని శ్మశానాన్ని తీసుకుపోయి ఓ ఏడుపు సురువు చేసిరట. అప్పుడు శ్మశానం పక్కున నవ్విందట. ఆహా, శ్మశానమా మేమంతా ఏడుస్తా అంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగిందంట. అప్పుడు శ్మశానం చెప్పిందంట, మీరేదో ఒకనాడు చచ్చిగిడకు రానట్టు ఏడుస్తా అంటే నాకు నవ్వొచ్చింది అన్నదంట సార్. నిన్ను నేనేమడిగినరా? నీతి సార్. అంటే అన్న లెక్క నువ్వు కూడా చేస్తావు, కానీ డేట్ డిఫరెంట్ ఉంది అంటావు, అంతేనా? అరే, ఎంత కరెక్ట్ చెప్పారు సార్. నా దమాకు లెక్క మీ దమాకు కూడా ఇవాళ కూడా తేజ్గా పని చేస్తాంది. నిజ వాక్యం చెప్పంటే చావు కబురు చెప్తావు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నమస్తే. నిజ వాక్యం చెప్పంటే చావు కబురు చెప్తావు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. నమస్తే. ఊకో వదినమ్మా, ఊకో. ఒకటి చచ్చిన బాధ ఎవరి జరప నీకైతుంది. అది వదిన కాదు, పని మనిషి. అరే, పని మనిషి ఈ రేంజ్ ఏడిస్తే వదినమ్మ ఇంకా ఏ రేంజ్ ఏడుస్తుందో. ఏడ్చి కళ్ళల్లో నీళ్ళైపోయి ఆకాశమొక చూస్తుంది కాదు చూడు. నా పెనిమిటిని చంపినోడిని పోలీసులకు పట్టియొద్దు మరిది. గాన్ని నువ్వే సంపు. అరే, టూ మచ్ ఉన్నది భయ్. విన్నావా? అది ఇప్పుడు నేను ఎవడు పిలిచండ్రా? అరే, నేను కేసు కోసం రాలేదు సార్. మీ అన్న పోయాడు కదా, నీ ఫేస్ నీకు వచ్చిన. గట్లా చెప్పు. మా అన్నను చంపిన నా చేతికి చిక్కాలే. వాడు ఒక్కొక్క బొక్క తీసి నక్కకు పెడతా. ఆడు నక్సలైట్ ఏమో సారు. తెల్ల చీర కట్టిన ప్రతి ఆడిది విధవరాలు కాదు, ఎర్ర చొక్కా వేసిన ప్రతి వాడు కామ్రేడు కాదు అయ్యా. అచ్చా ఠీకే. ఆడు దొరికితే స్టేషన్ తీసుకుపోవద్దు, చక్కగా ఇటు గుంజుక రావాలి, గంతనే కదా. గట్లా చేసినవనుకో నీకు 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు? 10 లక్షలు అని ఫోటో ఉందా? అరే, దొరికిపోయింది దొంగ. బండి తిప్పసాలే. అరే నాయక్, ఫోటో చూసి గట్లు ఉరుకుతున్నావేమో. నేను చూసా, మీ నాయనకు పట్టి పైసలు దొబ్బా. 10 లక్షలు పైసలు దొబ్బినా ఏం దొబ్బినా పర్వానే. నా పెనిమిటి పానం దొబ్బినోడిని పట్టుకరా మర్ది. ఇలా దయచేయండి. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వచ్చినప్పుడు ఇదే ప్రదేశంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు. ఇది శ్రీరామచంద్రుని పాదం. ఇది మారీచుడు లేడి రూపంలో ఉన్న పాదం. ఇవి మహాతల్లి సీతమ్మవారి పాదాలు. ఇదిగో ఇక్కడే లక్ష్మణరేఖ దాటి వచ్చిన సీతమ్మవారిని రావణాసురుడు భూమిని పెళ్లగించి తీసుకువెళ్లిన ప్రదేశం. రామయ్య తండ్రి,
మహారాజు పుట్టుకు పుట్టావు. ఈ అడవిలో ఎన్నో కష్టాలు అనుభవించావు. నీకంటే మేమెవరూ ఎక్కువ కష్టాలు అనుభవించలేదు స్వామి. నా భర్త ఏ ఆశయం కోసం చనిపోయాడో ఆ కోరిక ఇంతవరకు నెరవేరలేదు. పేదవాడి నోట్లోకి 4 వేళ్ళు వెళ్ళడం లేదు. ఇది నువ్వు నడిచిన నేల. ఈ నేల మీద నీ రామరాజ్యాన్ని స్థాపించడానికి నా బిడ్డకు శక్తిని ప్రసాదించు తండ్రి. తండ్రి అడుగు జాడల్లో నడిచేలా ఆశీర్వదించు స్వామి, ఆశీర్వదించు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. సల్లంగా బతుకు కొడుకా నూరేళ్ళు, సల్లంగా బతుకు కొడుకా నూరేళ్ళు, సుక్కాలే బతుకు సూర్యునిలా వెలుగు. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. రాముణ్ణి కొలిచినవమ్మా, నిత్యం పూజలే చేసినవమ్మా. రాముణ్ణి కొలిచినవమ్మా, నిత్యం పూజలే చేసినవమ్మా. గూడు చెదిరిపాయ గుండెలు విసిపాయ, గూడు చెదిరిపాయ గుండెలు విసిపాయ, కొలిచిన రామయ్య కొండ దిగిరాడాయే. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. తిలకం దిద్దినావు, ఓరు దారిలో నడవమన్నావు. వీర తిలకం దిద్దినావు, ఓరు దారిలో నడవమన్నావు. చావైన బతుకైన వెనుదిరగనోయమ్మ, చావైన బతుకైన వెనుదిరగనోయమ్మ, కనతల్లి మాటను జవతాటనోయమ్మ. వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా, వీడబోనమ్మా నీ మాట మరువలేనమ్మా. రావణుడు కూలాలిరా చిన్న, రాజ్యమే మారాలిరా కన్నా. రావణుడు కూలాలిరా చిన్న, రాజ్యమే మారాలిరా కన్నా. అణచబడ్డోళ్ళంత చెరచబడ్డోళ్ళంత, అణచబడ్డోళ్ళంత చెరచబడ్డోళ్ళంత, కామందు దొరగాని కంఠాన్ని నరకాలి.
కన్నా పోరులో గెలవాలి కన్నా పోరులో గెలవాలి కన్నా